మొబైల్ యాప్ పేరుతో భారీ మోసం. కోస్టా యాప్తో కోట్లాది రూపాయల టోకరా. తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదాయం వస్తుందని పెట్టుబడులు. ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ తదితరాలు ఐడి ఆఫర్ పేట ఆకర్షణలు. ఆఫర్కు ఆకర్షితులైన పేద మధ్యతరగతి వారు, చైన్ సిస్టంలో ఉన్నత కుటుంబాలు, చిరు వ్యాపారులకు వ్యాప్తి. యాప్ ఓపెన్ కాకపోగా మోసపోయామని గుర్తించామన్న వైనం. నట్టేట మునిగామంటూ లబోదివ్వమంటున్న బాధితులు. ఒకసారి యాప్ ఓపెన్ అయితే మనం కూడా చూద్దాం. వెబ్సైట్ ఏమన్నా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని వందల సార్లు ఇలాంటి వాటి గురించి మనం చెప్తూనే ఉంటాం. ఇలాంటి యాప్లు నమ్మద్దు, యాప్ల్లో పెట్టుబడులు పెట్టద్దు అని. ఇది ఒక కొత్త తరం మోసం. ఇక్కడ చూడండి ఎంత కామెడీ అంటే, ఈ మనకు కనబడుతున్నాయి కదా ఇక్కడ ఈ ఫ్రూట్స్. ఇదిగో ఇది ఏంటో ఫ్రూట్లా ఉంది, ఇది సారీ ట్యాక్స్ కార్డ్ అంట. ఇదేదో ఫ్రూట్స్ కనబడుతున్నాయిగా, వీటిని ఏమంటారు, ఆరెంజెస్, యాపిల్స్ అనుకుంటా. వీటి ధర ఎంత అనుకున్నారు? 570 రూపీస్. మనిషి అత్యాశకు పోయి అడుక్కు తినే కాడికి వస్తాడు. డబ్బుపై ఉన్న మక్కుతో ఏదేం చేసేందుకు వెనుకాడరు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? దీన్నే క్యాష్ చేసుకుంటారు మోసగాళ్ళు. ఆదాయం డబ్బు లేని పేద మధ్యతరగతి వాళ్ళు వీళ్ళ మాయలో పట్టడం సర్వసాధారణం. అలాంటిదే ఈ వార్త కూడా. మొబైల్ యాప్ పేరు చెప్పి కోట్లకు టోకరా పెట్టారు. కొంత మొత్తం డబ్బు పెడితే దానికి 10 రెట్లు సంపాదించవచ్చు అనే విషయం ప్రచారం చేస్తే కొంతమందికి ఫస్ట్లో డబ్బులు కూడా బాగానే వచ్చినాయంట పాపం. వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కానీ మిగతా వాళ్ళు కూడా పెట్టారు. కోస్టాట్ మొబైల్ యాప్ ద్వారా ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, ఇతర వస్తువులను విక్రయిస్తూ పలువురిని ఆకర్షించారు. ఇక్కడ మనకి ఐస్ క్రీము, ఫ్రూట్స్ కనపడుతున్నాయి కదా. మనం డబ్బులు పెడితే మనకేం ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ పంపరు, ఊరికే డబ్బులు పెట్టాలంతే. దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంట మనం. సరే, ఒక్కొక్క ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఒక్కొక్క ధరను ప్రదర్శించి నిర్ణీత సమయంలో కొంటే 50% ఆఫర్ వర్తిస్తుందని, ఎవరెంత మొత్తం డబ్బు చెల్లిస్తే ప్రతిరోజు అంత మేరకు డబ్బులు నిర్ణీత రోజుల పాటు జమ చేస్తామని నమ్మవలికారు. ఐస్ క్రీమ్ అలాగే ఫ్రూట్స్ ధర 97,000. ఐస్ క్రీమ్ ధర 97,000 అంట. మరి ఐస్ క్రీమ్లో బంగారం కలుపుతారో నాకైతే తెలీదు. ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ ధర 97,000 పెడితే 5,144 చొప్పున 58 రోజుల పాటు 29,81,075 రూపాయలు పొందారని సూచించారు. దీంతో బంపర్ ఆఫర్ ఆకర్షితులైన పేద మధ్యతరగతి ఉన్నత కుటుంబాలు, చిరు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక వ్యక్తి ద్వారా మరో వ్యక్తికి ఈ విషయం వ్యాప్తి చేశారు. వ్యక్తిగతంగా తమ కుటుంబ సభ్యుల పేరు రకరకాల ఐడీలు ఎంపిక చేసుకొని ఆఫర్లు రాగానే పెట్టుబడి పెట్టారు. యాప్ లింక్ ఓపెన్ చేసి ఐడి క్రియేట్ చేసుకున్న అనంతరం ఇతర వస్తువులు, ధరలు సూచించారు. భారీగా ఆదాయం రావడంతో ఆ యాప్ సరిగా పనిచేయటం లేదు. లక్షల్లో మోసపోయామని బాధితులు మొత్తుకుంటున్నారు. 2-3 రోజుల పాటు రోజువారీ డబ్బులు జమ చేస్తున్నామని యాప్లో సూచించినప్పటికీ రోజులు గడిచినా ఎంతకీ జమ కాకపోవటం. తీరా యాప్ ఓపెన్ కావడంతో మోసపోయినట్టు తెలుసుకొని లబోదివ్వం అంటున్నారు. బాధితులు ఎక్కువగా జనగామ జిల్లానే కాకుండా ఇతర చుట్టుపక్కల జిల్లాల గ్రామాల ద్వారా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కోట్లలో మోసపడి ప్రచారం కూడా జరుగుతుంది. ఫ్రూట్, ఐస్ క్రీమ్ తదితరాల ఐడి ఆఫర్ పేట ఆకర్షించిన యాప్ నిర్వాహకులు యాప్ పనిచేయకపోవడంతో బయటకు చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక బిక్కమొహం వేసుకున్నారు. జనగామ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన పలువురు లక్షల్లో రూపాయలు కోల్పోయిన సంఘటన కలకలం రేపుతుంది. అత్యాశకు పోయి ఒక మొబైల్ యాప్ ద్వారా కోట్లాది రూపాయల మేర డబ్బు పోగొట్టుకున్నారు. కానీ బయటకు చెప్పుకోకపోవడంతో ఎవరికి సాహసించకపోగా చెబితే ఏమవుతుందని భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ఐడీలు క్రియేట్ చేసినందుకు పెట్టుబడిలో 10% కమిషన్ పొందడంతో పాటు పలువురు ఏజెంట్ల అవతారం ఎత్తి 25 మందిని ఐడీలు చేస్తే నెలకు శాలరీ 2,000 చొప్పున వస్తుందని, అలాగే కార్లు, బైకులు పొందామని వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యేక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాటిని చూపిస్తూ నమ్మబలికారు. ఇంకేముంది, జాయిన్ అయిపోయారు, అందరూ డబ్బులు కట్టేశారు. రోజువారీ డబ్బు జమ కావటం లేదు, ట్యాక్స్ కార్డు కొనమంటున్నారు అనే విషయాన్ని తమకు చేర్పించిన వారిని అడగ్గా తాము కూడా మోసపోయామని చేతులు ఎత్తేయడంతో ఎవరూ ఏమీ చేయలేని దిక్కుతోచంలో పడిపోయారు. నిర్వాహకులను పట్టుకొని తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ కొందరు బాధితులు కోరుకుంటున్నారు. వీళ్ళు చెప్పిన ఈ జ్యూసులు, ఇది 5,000 అంట. యాక్చువల్లీ దీని ప్రైస్ 5,000 అంట. బిఫోర్ 1 PM కొంటే కనుక 30% ఆఫర్ వస్తుందంట. సో 3,500కి వస్తాయి. 20 రోజులు అట్లా ఉంచాలి. డైలీ 1,250 వస్తాయి. టోటల్ ఎంత? 25,000 వస్తాయి. ఏం ఆఫరు అసలు! ఏంటంటే ఒకసారి చూడండి, మామూలుగా దీని రేట్ 5,000 ఈ జ్యూస్. ఏం జ్యూసో మరి, ఇలాంటి 5,000 పెట్టి జ్యూస్ అయితే నేనే హోటల్లో కూడా ఇలా. సరే, అది పక్కన పెడదాం మనం. ఈ జ్యూస్ ధర 5,000. 1 PM కొంటే 30% ఆఫ్ వస్తుందంట. ఆ ఆఫ్తో మనం తీసుకుంటే డిస్కౌంట్ ప్రైస్ ఎంత? 3,500 రూపాయలు. 20 రోజులు మనం ఆ డబ్బులు అట్టు ఉంచాలి. దాంట్లో ఉంచితే రోజుకు 1,250 రూపాయలు వస్తాయి. మొత్తం మీద మనం 25,000 సంపాదించవచ్చు. ఇది చూడండి, ఇంకా మంచి బంపర్ ఆఫర్.
ఈ జ్యూస్ 17,000 డిస్కౌంట్లో తీసుకుంటే 11,900 వస్తాయి. 19 రోజులు దాంట్లో ఉంచాలి ఇన్వెస్ట్ చేసి, రోజుకి 8,500 వస్తాయి. నెలకు మనకి దాదాపుగా 1,61,500 రూపాయలు వస్తాయి మొత్తం మీద. ఎంత మనం జస్ట్ 11,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు మనకు 1,61,000 వస్తున్నాయి. ఇలాంటి బిజినెస్ ఎక్కడన్నా ఉంటుందా? అందరూ నా మాటిని మీ ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ మానేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. సంకన ఆగిపోతారు పూర్తిగా. అరే అంత క్లియర్గా అర్థం అవ్వట్లేదా మీకు? ఎందుకు ఇస్తాడు వాడు అని ఒకసారి ఆలోచించరా మీరు? మీ దగ్గర జనం చాలామంది చేరారు అని చెప్పి నేను కూడా చేరా అని చెప్తున్నారు చాలామంది. ఎందుకు ఇస్తాడు వాడు? మీరే సింపుల్గా ఆలోచించండి. ఎందుకు ఇస్తాడు వాడు? ఎలా ఇస్తాడు వాడు? ఇదే కాదు, ఎలాంటి చైన్ లింక్ బిజినెస్లో అయినా నేను చెప్పేది ఏంటంటే, మీరు జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించండి. వాడు మీకు రూపాయికి 100 రూపాయలు ఇస్తా అంటే ఎలా ఇస్తాడు రూపాయికి 100 రూపాయలు? అది ఎలా సాధ్యం అవుతుంది? ఈ విషయం గురించి ఆలోచించండి మీరు ఒకసారి. ఏదన్నా మనకి ఇస్తున్నాడు అంటే వాడు ఊరికే ఇవ్వడు. నీకు రూపాయికి 100 రూపాయలు ఇస్తా అంటే ఎలా నమ్ముతున్నావు నువ్వు అసలు? దీనికి మళ్ళీ కొంతమంది గ్రూపులు చేసి అమాయకుల్ని జాయిన్ చేయటాలు. హలో 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 నాగరాజ్ గారా అండి? అవునండి, లైవ్లో ఉన్నాం మనం. ఇది చెప్పండి, ఏంటి అసలు ఈ కోస్టా యాప్? ఎలా మీరు జాయిన్ అయ్యారు? దీని ప్రాసెస్ ఏంటి? ఎంత నష్టపోయారు మీరు? నేను ఇది లాస్ట్ మంత్ డిసెంబర్ లో ఒకటి మీటింగ్ పెట్టింది ఇక్కడ పెద్ద ఎత్తున. ఓకే, ఎక్కడ? ఇక్కడ జనగాం పక్కన నిడిగొండ ఫంక్షన్ హాల్లో. ఓకే. అయితే ఆ మీటింగ్ లో అటు నేను డ్రైవింగ్ చేసా. యాక్చువల్గా నా బండి తీసుకొని అటు రాంపూర్కి వెళ్తుంటే అక్కడ మా ఫ్రెండ్ కలిసాడు. అక్కడ అతను చూసి నేను ఆపిన, మీటింగ్ ఉంది ఇట్లా సో అని చెప్పింది నాకు. ఓకే. యాప్ ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ వస్తామా అని చెప్పిన. సరే ఉండు, లంచ్ కూడా అరేంజ్ చేసారు, టైంకి వచ్చిన తినిపో, మీటింగ్ వచ్చి తినిపో అని చెప్పేసి అంటే సరే అని లోపలికి వెళ్ళినా. ఇక్కడ అంతా జనగాం వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, పబ్లిక్ ఒక 500-600 మంది ఉన్నారు. ఓకే. మళ్ళీ మీటింగ్ పెట్టిన వాళ్ళు కూడా జనగాం లోకల్ వాళ్ళే ఉన్నారు, అంతా తెలిసిన వాళ్ళే ఉన్నారు. అక్కడ మంచి అరేంజ్మెంట్స్, వీళ్ళంతా ఆఫీస్ ఉన్నది ఇక్కడ లోకల్ వాళ్ళే కదా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ కూడా నమ్మలేదు. ఒక 570 మాత్రమే జాయిన్ అయినా అది ఆ రోజు. అంటే జాయినింగ్ ఫీజు అని ఉంటుందా? ఏం లేదు, అంటే 570 జాయినింగ్ ఫీజు ఏం లేదు. ఓకే. లింక్ తీసుకొని మనం దాంట్లో 570 ఇన్వెస్ట్ చేయాలి అంతే. ఓకే. 570 నుండి 1 lakh వరకు ఉంది. ఓకే. అయితే నేను 570 ఇన్వెస్ట్ చేసిన నమ్మొద్దనే. తర్వాత వీళ్ళు ఒక 10 days లోపు కొన్ని అనాథాశ్రమాలకు చెద్దర్లు పంచడము, పనులు పంచడము, ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ మనకు ఎట్లా అంటే ట్రస్ట్ కలిగేలా చేసిర్రు మనకు. ఓకే. తర్వాత బానే ఉంది కదా, అంత లోకల్ వాళ్ళే కదా అని 14,000 ఒకటి ఆఫర్ వస్తే అది పెట్టిన. ఓకే. అది పెట్టిన మరుసటి రోజు నుండే అమౌంట్ రావడం ఆపేసారు. ఓకే. అది ఒక 2-3 days నుండి అట్లనే అయింది. సంక్రాంతి పండుగ కూడా చక్కగా లేకుండా అయిపోయింది ఆ 14,000 ఖర్చు. అయ్యో. ఓకే. ఓకే. అంటే ఇట్లా మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది పెట్టారు? వాళ్ళు లేరు. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది పెట్టారు ఇట్లా? మీటింగ్ వచ్చిన వాళ్ళ 500-600 మంది ఉంటారు. ఓకే. తర్వాత ఈ డబ్బులు పడతలేవు అని తెలిసినప్పుడు నేను అక్కడ ఇక్కడ మా ఫ్రెండ్స్ ని, వీళ్ళు మీటింగ్ పెట్టిన వాళ్ళు ఇక్కడ ఎవరికైనా మీకు తెలుసా అని చెప్పేసి కనుక్కుంటుంటే మేము కూడా పెట్టినామని చెప్పేసి మా ఫ్రెండ్సే ఒక 100 మంది దాకా అన్నారు. ఓకే. మేము కూడా పెట్టినాం, వాళ్ళ గురించి చూస్తున్నాం, వాళ్ళు లేరు ఇక్కడ, అడుగుదామంటే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఓకే. మరి ఎవరిని అడగాలి ఏంది అంటే కూడా వాళ్ళే మనకు మెయిన్ అని చెప్పేసి చెప్పారు. ఓకే. 3 days నుండి అయితే 3-4 days నుండి ఏం డబ్బులు వస్తలేవు. ఇక యాప్ పనిచేస్తుందా? యాప్ అసలు ఓపెన్ అవుతుందా? పనిచేస్తుంది. ఓకే. పనిచేస్తుంది. మళ్ళీ నిన్న అయితే ఒక ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి బ్యాంక్ లావాదేవీల వల్ల. ఈ ట్యాక్స్ కార్డు కొనండి, ట్యాక్స్ కార్డు కొంటే మళ్ళీ మీకు విత్డ్రాల్ వస్తాయని చెప్పేసి మళ్ళీ ఒకటి ఆఫర్ పెట్టారు. ట్యాక్స్ కార్డ్ ఎంత ఇప్పుడు? ట్యాక్స్ కార్డు 3,000, 9,000, 15,000, 25,000 4 ఇచ్చారు. వాటిల్లో ఏంటి మళ్ళీ 3,000 కొంటే ఏంటి, లేకపోతే అట్లా అంటే దానికి స్పెషాలిటీ ఏంటి? 3,000 కొంటే డైలీ 3,000 విత్డ్రాలు వస్తాయి. ఓకే. 9,000 కొంటే డైలీ 10,000 విత్డ్రాల్ వస్తాయి. ఇప్పటి నుండి సజావుగా నడుస్తుంది అని చెప్పేసి గ్రూప్ లో మెసేజ్ చేశారు. ఇక మళ్ళీ ఇవి కూడా కొంటే అటే పోతాయని కొనలేదు. ఇక పోయినాయి 14,000 ఎట్లనో పోయినాయి, అవి పోనీ కానీ మళ్ళీ ఎందుకు మోసపోవడానికి కొనలేదు. ఇక ఓకే. 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 మిగతా మంది కొన్నారు. వాళ్ళు కొన్న వాళ్ళకి మరి వస్తున్నాయా డబ్బులు?
ఒకరికి వచ్చింది నిన్న 10,000 వచ్చినాయి. ఓకే. మళ్ళీ ఒక్కరికే వచ్చింది, చాలా మంది ఉన్నారు కానీ ఒక్కరికే వచ్చినాయి. ఓకే. ఈ రోజు కూడా ఎవరికి రాలేదట. ఓకే. అంటే నీకు వచ్చినా అని ఫోన్లు చేస్తా ఉన్నారు. నేను కొనలేదని నేను చెప్పిన. ఓకే. వాళ్ళని అడిగితే నాకైతే రాలేదు అని చెప్తున్నారు. ఓకే. ఓకే. సో మొత్తం మీద అయితే ఇప్పటికైనా తెలుసుకున్నారా మీరు మోసపోయామని? అది మోసపోయామని తెలిసింది. ఓకే. వాళ్ళు మనని ఎవరైతే ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసి అంత ప్రచారం చేసిరో వాళ్ళ కోసం చూస్తే ఎవరు దొరకట్లేదు ఇక, వాళ్ళు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఓకే. 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 సో అంటే మీ ద్వారా మీ ప్రజలకి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఫ్యూచర్లో ఇదే కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇలాంటి యాప్స్ ఏవి నమ్మద్దు. అది కరెక్టే, నమ్మొద్దు కానీ లోకల్ వాళ్ళే ఉన్నారు కదా అని. అసలు అంటే దీని ఓనర్ ఎక్కడ, ఈ యాప్ ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు? ఆస్ట్రేలియా అన్నారు. ఆస్ట్రేలియా అన్నారు. మా కంపెనీ సాలరీస్ కూడా ఇస్తున్నాయి అని చెప్పేసి, మాకు బోనస్ వస్తున్నాయి, నెలకి సాలరీ వస్తుంది, 70,000 వస్తుంది ఒక అతనికి సాలరీ మంత్లీ. అవన్నీ డీటెయిల్ చూపెట్టిండు. నేను ఇప్పటి వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేసి 50 లక్షల దాకా సంపాదించిన మొత్తం అన్ని డీటెయిల్ చూపెట్టిండు. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు ఇలాంటి వాటిల్లో అంటే ఇప్పుడు దీంట్లో మిమ్మల్ని యాడ్ చేయడం వల్ల అతనికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? బెనిఫిట్ అంటే అదే ఈ కింద బెనిఫిట్ ఒకటే, సాలరీ వస్తుంది, బోనస్ వస్తుంది అతనికి. ఎంతమందిని యాడ్ చేస్తే అంత బోనస్ వస్తుంది. ఒక 20 మెంబర్స్ ని యాడ్ చేస్తే 2,000 సాలరీ. ఓకే. మంత్లీ సాలరీ పర్పస్. సాలరీలో కంపెనీ వాళ్ళని తీసేసుకుంటారు, సాలరీ ఎంప్లాయీగా తీసుకుని సాలరీ ఇస్తున్నారు. ఓకే. ఓకే. సో 100 మందిని జాయిన్ చేస్తే దాదాపు 10,000 దాకా వస్తాయి. 10,000 20,000 దాకా సాలరీ ఇస్తారు. సాలరీ ఇచ్చి మళ్ళీ బోనస్లు కూడా ఇస్తారు. బోనస్ల కిందకి వాళ్ళకు కార్లు కూడా వచ్చినాయి. ఓకే. మరి ఆ వచ్చిన వాళ్ళు పట్టుకున్నారా ఇప్పుడు మీరు? వాళ్ళు లేరు, లోకల్ ఆఫీస్ క్లోజ్ చేసారు, ఇంటికి తాళాలు వేసారు, వెళ్ళిపోయారు అక్కడ. ఓకే. 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 అయితే సరే. ఓకే. థ్యాంక్స్ అండి. సరేనండి. సో ఇది పరిస్థితి. అంటే ఎంత పర్ఫెక్ట్గా అది సినిమా ఉంటుంది, ఏంటది బ్లఫ్ మాస్టర్ అనే సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ సినిమాలో కూడా ఎన్ని రకాలుగా మోసాలు చేయొచ్చో చూపిస్తారు. ఈ యాప్ కూడా అలాంటిదే. ఇక్కడ చూడండి పాపం, ఇతను ఎవరో వాట్సాప్ చాటింగ్స్ మనకు కొన్ని వచ్చినాయి, చూద్దాం. ఇతను ఎవరో మెసేజ్ చేశాడు వీళ్ళకి, ఏమని, డోంట్ మేక్ మీ ఎ ఫూల్, మేరే బ్యాలెన్స్ 87,000 బ్యాలెన్స్ ఐ హ్యావెంట్ ఫౌండ్ ఇట్ ఎట్, మే ఫిర్ రీఛార్జ్ కరు, ఐ డోంట్ వాంట్ పేమెంట్, రక్లో ఈజ్ విత్ యూ అని బూతులు తిడుతున్నాడు. పాప మీద కార్డు కొన్నాడు ఇతను, 9,000 కార్డు కొన్నాడంటే. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ రిజర్వేషన్ ఆఫ్ ట్యాక్స్ కార్డు. ఇది ఎట్లుంటుందంటే మోసం చేసి మరోసారి మోసం చేయడం అంటే ఇదే. మీ దాంట్లో ఉన్న పెట్టుబడులు తిరిగి మీకు రావాలంటే ట్యాక్స్ కార్డు కొట్టమని కొనమంటున్నారంట. ఇతను ఎవరో పాపం 15,000 ట్యాక్స్ కార్డు కొన్నారు. సో 15,000 ట్యాక్స్ కార్డు కొంటే రోజుకి ఎంత, 20,000 డ్రా చేయొచ్చు అంట రోజుకి, 15,000 ట్యాక్స్ కార్డు కొంటే. పాపం ఇతని అమౌంట్ ఎంత ఉన్నాయో మరి. 15,000 ట్యాక్స్ కార్డు కొన్నా అంటే పెద్ద అమౌంట్ ఉండుంటాయి. ఇంకొకళ్ళు ఎవరో కూడా 3,000 పెట్టి ట్యాక్స్ కార్డు కొన్నారు వీళ్ళు. అసలు ఏంటి ట్యాక్స్ కార్డులు ఎందుకు ఇస్తున్నారు, ఏం ఆలోచించరా కొనే ముందు? ఆల్రెడీ ఒకసారి మోసపోయారు కదా, మళ్ళీ ఇంకోసారా? ఇదే ట్యాక్స్ కార్డు అంట 15,000, ఇది కొంటే డ్రా చేసుకోవచ్చు అంట. సో అది ఈ కోస్టా యాప్. యాప్ ఓపెన్ అవుతుంది కానీ విత్డ్రావల్స్ అవ్వట్లేదంట జనాలకి. పాపం చాలామంది బాధపడుతున్నారు విత్డ్రావల్స్ అవ్వక. మరోసారి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి నమ్మకండి. ఇట్లాంటివి ఉన్నాయి అంటే 100కి 100% ఫేకే. 90% కూడా ఏంటారు, 100కి 100% ఫేకే. రూపాయికి 100 రూపాయలు ఇస్తాను ఎవడనంటే ఎట్టి పరిస్థితిలో నమ్మద్దు. అది ఎవ్వడు ఇవ్వడు. రూపాయికి 100 రూపాయలు ఇవ్వడం ఎక్కడా సాధ్యం కాదు, ఎవరు ఇవ్వరు. దయచేసి భవిష్యత్తులో ఇట్లాంటి పెట్టుబడులు పెట్టి ఎవరు మోసపోకండి. మరి ఇప్పుడు ఈ బాధితులకి ఏ విధంగా న్యాయం జరుగుతుందో చూడాలి మనం.